ఈ సమయం ముందు లూకాసు వార్త 10:27 అతడు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అంట మనం పూర్ణ మనస్సుతో మనం ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరికి అలా రావాలి. దేవుణ్ణి ఆ విధంగా ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం. నామకార్థ భక్తి చేస్తే మనకి ప్రయోజనం ఏమీ లేదు. దేవుని స్తోత్రం. మనకి ఏదైనా లాభం రావాలి అంటే ఇలాగ మనం చేయాలి. ఆయన్ని మనం దేవుని పాద సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ఆయన్ని మనం ఆరాధన చేయాలంట. దేవుని స్తోత్రం. అలాగా చెయ్యాలని దేవుడు అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి అని ఆయన ఏం చేశారంటే చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం భయభక్తులు కలిగి మనం దేవుణ్ణి ఆరాధన చేసినట్టయితే దేవుని స్తోత్రం, ఆయన మన ఎడల మనల్ని దీవించే దేవుడు, తన కృపలో మనల్ని భద్రపరిచే దేవుడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.